హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం ఎదుట సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజ స్థాపన కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. గౌడ నేత గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం తెలిపారు. విద్య ద్వారానే పిల్లల జీవితాల్లో మార్పు వస్తుందని, కుల వృత్తులను గౌరవిస్తేనే ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు గౌడులు తలవంచుకుంటే కాంగ్రెస్ ను మరో 5 సార్లు అధికారంలోకి తీసుకురాగలరంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఓడిపోయిన వినోదరావును ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే కోదండరామ్ గారిని ప్రొఫెసర్, తెలంగాణ సాధించిన ప్రొఫెసర్ను ఎమ్మెల్సీగా నియమించిన. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే వీరనారి చాకలి ఐలమ్మ మన్వరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా చేసిన. మొట్టమొదటి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లిని శంకరమ్మను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యురాలుగా నేను చేసిన. ఒక్కటే ఆలోచన చేయండి, ఇవాళ వాళ్ళు బాధపడుతురు, దుఃఖపడుతురు, శరజొచ్చి అడుక్కుంటురు, చెట్టుకు పుట్టకు కనిపించిన రాయికి రప్పకు మొక్కుతురు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఎట్లయినా అని. ఎందుకయ్యా అంటే 1000 ఎకరాలలో ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 100 ఎకరాలలో కొడుకు కట్టుకున్నాడు, 50 ఎకరాలలో బిడ్డ కట్టుకున్నది, 25 ఎకరాలలో అల్లుడు కట్టుకున్నాడు. మరి వాళ్ళకి ఆయనే కావాలి కదనే ముఖ్యమంత్రి. మరి నేనైతే 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నలుమూలల మా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టి ఇవాళ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తలే మా సోదరులారా, మీరు చెప్పుండ్రి. ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనమైనందుకు, మన ప్రభుత్వం వచ్చినందుకు వచ్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు అనుకుంటే నెలకు సంవత్సరానికి 2 లక్షలు కట్టినా 20 లక్షల ఇండ్లు పేదోళ్ళకు వచ్చేటి. ఒక్క గౌడ సోదరుడు కూడా ఇల్లు లేకుండా ఈరోజు తెలంగాణ మొత్తం ఇండ్లు ఉండి ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు. వాళ్ళకి ఏ రోజు కూడా పేదోడి ఇంటి మీద ధ్యాస లేదు, పేదోడి బతుకును బాగు చేయాలన్న ఆలోచన లేదు. ఆయన ఉండడానికి 10 ఎకరాలలో అక్కడ గడి కట్టుకున్నాడు, కొడుకు ఇంటికి వస్తలేడని వాస్తు బాగాలేదని గిది కట్టిండు. కానీ బుద్ధి చక్కగా లేకపోతే దశ దిశ అంటారు, దిశ చక్కగా లేకపోతే దశ వనికిరాదు. ఆయన దిశ ఆయన దశ 2 బాగలేక నేను మా బట్టాను వచ్చి అక్కడ కూర్చున్నాం. ఏపీ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% పెంచడం చారిత్రక నిర్ణయమని సీఎం చంద్రబాబు అన్నారు. బీసీలకు అండగా ఉంటామని చెప్పటమే కాదు, ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. బీసీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అతిపెద్ద నిర్ణయం ఇదేనని చంద్రబాబు పేర్కొన్నారు. 34% రిజర్వేషన్లు ఎన్నికల హామీ మాత్రమే కాదని తమ రాజకీయ సిద్ధాంతమని అన్నారు. గతంలో టీడీపీ హయాంలోనే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగిందని చెప్పిన చంద్రబాబు 1995లో బీసీలకు ఉన్న 20% రిజర్వేషన్లను 34%కి పెంచామని గుర్తు చేశారు. బీసీల సంక్షేమం ఈ రోజు కూడా ఎన్డీఏలో మేమందరం కలిసిన తర్వాత పూర్తిగా సహకరించారు. ఈ రోజు మీరు చూస్తే ఇది ఎప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధంతో బీసీలు తెలుగుదేశం ముందుకు పోయే పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా దిశ 1986లో బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఆ రోజు జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్తుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇదే రిజర్వేషన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ తర్వాత 1972లో ఆనాడు చేసినట్టు రాజ్యాంగ సవరణ 73, 74 కూడా దీన్ని ఆధారంగా చేసుకొని ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. తర్వాత దిశ మీరు చూస్తే బీసీలకు 34% రిజర్వేషన్ చేశాం. కింది కోర్టుకి పై కోర్టుకి లా తెలియని వ్యక్తి కాదు, లిటిగేషన్ తెలియని వ్యక్తి కాదు, కానీ బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. కనీసం ఆలోచించుకుంటాం. సుప్రీంకోర్టుకు పోకుండా బీసీలకు ద్రోహం చేసిన వ్యక్తి ఆనాటి పేరు కూడా నేను చెప్పను, ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా.
ఎంత వీలైనంత తొందరలో అంత ఎన్నికలు పెట్టుకోవాలి. 16వ ఆర్థిక సంఘం ఉంది, గ్రాంట్ రావాలి. గ్రామీణ ప్రాంతాలకి ఈ సంవత్సరం 2300 కోట్లు వస్తుంది. పట్టణ ప్రాంతాలకి 1562 కోట్లు వస్తుంది. ఈ రెండు కలిపితే 3862 కోట్లు కేంద్రం నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పెడితేనే ఈ డబ్బులు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఎన్నికలు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈ కుండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపున అందరినీ కోరుతున్నా, సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేయండి, సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించండి, భావి తరాలకు అవసరమైన నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత మీది. అలాంటి బలమైన పునాదులేసి వెనుకబడిన వర్గాల నుంచి ఒక మంచి నాయకత్వానికి శ్రీకారం చుట్టే విధంగా ఈ సభ కూడా ఆమోదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పూర్తి సహకారాన్ని వరుసగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి హిస్టారికల్ సమయంలో అయినా అపోజిషన్ వస్తుంది అనుకున్నాను. ఇది ఒక హిస్టారికల్ సమావేశం అధ్యక్ష. డిఎస్సీ అంశంపై ఏపీ శాసనమండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. డిఎస్సీపై అసెంబ్లీతో పాటు శాసనమండలిలోని చర్చించాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అవసరమైతే సభను పొడిగించాలని కోరారు. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ డిఎస్సీపై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. అయితే ప్రజా సమస్యలపై చర్చించకుండా వైసీపీ కేవలం రాజకీయ లబ్ధి కోసం రచ్చ చేస్తుందని విమర్శించారు. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ పయ్యావుల కేశవ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకే అంశం మీద డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు ఎందుకు ఆడుతున్నారో మాకు అర్థం అవట్లేదు. ఎందుకు వేస్తారో మాకు అర్థం అవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, ఇది చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, విద్యామంత్రి గారు నేను చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే, బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ ప్రెసిడెంట్ సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సీ మీద డిస్కషన్కి మీరు సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. అది మా తాలూకా విన్నపం. దాని మీద తిరస్కరించడం జరిగింది. మీరు వేరే ఫార్మెట్లో రండి, లేదంటే మళ్ళీ ఒకసారి బీఎస్సీ పిలుస్తాను, బీఎస్సీలో మీరు డిసైడ్ చేసుకోండి. అంతే తప్ప మళ్ళీ మీ ఒక్కసారి దాన్ని అలౌ చేయడం జరగదు. ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. మన ఇప్పుడు చైర్ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1, వారు రిప్లై వద్దంటే కూర్చుంటారు. అది వినండి. డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సిలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష.
డిఎస్సీ అంశంపై ఏపీలో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. డిఎస్సీపై చర్చకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి వెళ్తుందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. అయితే లోకేష్ డిఎస్సీపై చర్చ కోరుతున్నారని, మరి ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సీని గొప్పగా నిర్వహించామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చెప్పుకోవటం కాదని, మండలికి వచ్చి ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. డిఎస్సీకి సంబంధించి తాము అన్ని ఆధారాలతో ప్రశ్నలు సంధించామని, చర్చకు ప్రభుత్వం సిద్ధం కావాలని తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా రావడం జరిగింది. మరి మేము నిన్న నుంచి డిఎస్సీ మీద చర్చ జరగాలనేటువంటిది పట్టుబడుతుంటే దాని నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? నిన్న ప్రశ్నించే వాళ్ళు లేరని చెప్పేసి అసెంబ్లీలో డిఎస్సీ మీద ఆయన మాట్లాడేసి నోటిచ్చి తప్పట్లు కొట్టుకున్నారు. అందులో ముఖ్యమంత్రి గారు డిఎస్సీ గొప్పగా నిర్వహించాడని చెప్పేసి లోకేష్ గారిని పొగట్టం, మరి ఈ నాయన్ని పొగట్టం. అసలు డిఎస్సీ మీద చర్చించండి, వీళ్ళని ప్రశ్న అడిగేవాళ్ళు ఎవడు అక్కడ? ఇక్కడ ప్రతిపక్షంగా మేము ఉన్నాం. డిఎస్సీ మీద చర్చకి వస్తే వీళ్ళ తప్పులన్నీ బయటపడతాయని, వీళ్ళ అవినీతి భోగాతం అంతా బయటపడుతుందని రికార్డెడ్గా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అవి అక్కడ ఇక్కడ రాకుండా చర్చకి డిఎస్సీలో చర్చ పెడదామని మేము అంటుంటే మంత్రి వచ్చి కూర్చుంటాడు. ఇంత సీరియస్గా మేము అందరూ అడుగుతున్నప్పుడు ఆయనలో నిజాయితీ ఉంటే, తప్పులు జరగలేదనుకుంటే వెంటనే బిజినెస్ అంతా ఆపి ముందు చర్చిద్దాం రమ్మని చెప్పాలి కదా. నష్టమే ఉంది. ఇది మా తరపున ఇదో పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కాదు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియాలి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటిది. మీరు డిఎస్సీని నడిపినటువంటి విధానం అనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో చూడ్డా ఇచ్చాడు. మరి నిన్న చూసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత తలెత్తింది. డిఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించారని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు ఫ్లెక్సీలతో ర్యాలీగా బయలుదేరారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకుని బారికేట్లు అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. మరోవైపు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, రాయలసీమకు చెందిన బీసీ మహిళా నేత దళవాయి రమాదేవి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు పోటీగా ఎవరు నామినేషన్ వేయకపోవడంతో మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి మరోసారి వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. గతంలో డిప్యూటీ చైర్మన్గా ఉన్న జాకియా ఖానం రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. ఖాళీ అయిన స్థానానికి తాజాగా ఎన్నిక నిర్వహించగా మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ మంత్రిమండలి సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లను మంత్రిమండలి ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మేరకు వారి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించనున్నారు. వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. పార్టీ కార్యకలాపాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. మరోవైపు దళవాయి రమాదేవి కూడా పార్టీతో అనుబంధంగా పనిచేస్తూ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
తెలంగాణలో సర్ ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో 3,38,00,000 మంది ఓటర్లు ఉంటే 73 లక్షలకు పైగా ఓట్లను తొలగించారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2002 నాటి వివరాలను తప్పనిసరి చేయటం వల్ల పేదలు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. భారతీయ పౌరుడిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించినటువంటి గైడ్లైన్స్ వల్ల ఇలా ఎంత నష్టం జరుగుతుంది తెలంగాణకి అంటే, గతంలో మనం చూసాం బీహార్, వెస్ట్ బెంగాల్లో ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేసి దొంగదారిన ఎన్నుకోబడినటువంటి బీజేపీ ఇక్కడ కూడా అదే వైనాన్ని అవలంబించినట్టు కనబడతా ఉంది. మనకి ఈ రాష్ట్రంలో 3,32,26,448 ఓట్లుంటే ఇదివరకే తెలంగాణ రాష్ట్రంలో ఆబ్సెంటిస్ గాని, షిఫ్ట్ అయినటువంటి ఓట్లు గాని, డెత్ గాని, డూప్లికేట్ గాని ఏఎస్డిడిల పేర్ల మీద 73,39,235 ఓట్లు, 21% ఓట్లని నిరాకరించారు, తొలగించేశారు. అంటే ఉన్న ఓట్లలో దాదాపు 22% ఓట్లు ఆల్రెడీ డిలీట్ చేశారు. ఇంకా అనుమానాస్పదంగా ఉన్న ఓట్ల సంఖ్య చూస్తే అసలు మతిపోతా ఉంది. 2002కి ఓటేసి ఉండాలి, ఆ పత్రాలు ఉండాలనే కండిషన్ పెట్టడం వల్ల 2008లో డీలిమిటేషన్ అయినప్పటికీ కాన్స్టిట్యూషన్లు మారినాయి, ఓటర్ లిస్టు మారింది, పౌరుల యొక్క స్థానాలు మారినాయి. ఇవన్నీ ఏవి పరిగణలోకి తీసుకోకుండా 2002 కండిషన్ పెట్టడం వల్ల చాలా మంది ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది ఎలక్షన్ కమిషన్ అంటే దాదాపుగా 32,37,000 ఓట్లు అసలు మ్యాపే కాలేదని చూపిస్తా ఉంది. భూముల నిషేధిత జాబితాపై ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు 30% కమిషన్ వసూలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. మల్కాజ్గిరి, వాజ్పేయి నగర్లో 22A నిషేధిత జాబితా సమస్యపై సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు హాజరయ్యారు. భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రజలను మంత్రి పొంగులేటి ఇబ్బందులకు గురిచేశారన్న హరీష్ రావు నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తప్పు చేస్తే అందుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ తుగ్లక్ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఏ పిచ్చి పనులు చేస్తాడో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదు, సమస్యలను సృష్టిస్తా ఉన్నది. లక్షల మంది ఇలా హైదరాబాద్ లో ఆగమైపోయింది. ఆ రోజేమో ధరణి తెస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు, నిషేధిత భూములు తీసేస్తామన్నారు. తీసింది లేదు గాని లక్షల మంది ఇండ్లు, లక్షల ప్లాట్లు, లక్షల అపార్ట్మెంట్లను ఇలా నిషేధిత జాబితాలో పెట్టి పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ఏమంటున్నారట, భూములు తీసేయండి, మా కాలనీని తీసేయండి అంటే ఉత్తగనే తీస్తామా? 30%. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని నిన్న సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండ్రు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. పొంగులేటి అంటే ఇది తప్పు నాది కాదు, ఆఫీసర్ల తప్పు. అంటే ఒప్పైతే మీది, తప్పైతే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టలా? మీరు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారా? ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. ఏదో నిషేధిత భూమిలో అధికారులు పెట్టిండ్రు, తప్పైంది, సారీ, మేము తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటుండ్రు. అంటే నువ్వు తప్పు చేస్తావు, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని. ఇక
పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? పెట్టినోని నువ్వే తీయాల్సిన బాధ్యత కూడా నీదే. ఎవరి భూములు మీరు 22 పెట్టినరో మీకు తెలియదా? పెట్టి ఎట్లా పెట్టినరో అట్లా తీయరాదా? గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అధైర్యపడకండి, మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మేము పోరాడతాం. మీకోసం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాజీ మంత్రి చిన్నారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. పార్టీ హైకమాండ్పై చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మేఘారెడ్డి ఆరోపించారు. 2023 ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే టికెట్ను హైకమాండ్ కొందరు నేతలు అమ్ముకున్నారంటూ చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారని మేఘారెడ్డి కోరారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణ, ఐక్యత, ప్రతిష్టతకు భంగం కలిగించే ఉన్నాయని ఆరోపించారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పనులపైన ఆయన విమర్శలు చేశారని తెలిపారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఫిర్యాదుకు జతచేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ఇందిరమ్మ కుట్టు మిషన్లు, ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత పత్రాల పంపిణీ కార్యక్రమం రాజకీయ వేడికి వేదికగా మారింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కోవా లక్ష్మి మధ్య కార్యక్రమం వేదికపైనే మాటల యుద్ధం జరిగింది. ముందుగా మాట్లాడిన ఎమ్మెల్యే కోవా లక్ష్మి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేగా ఉన్నందుకే తనను అధికారులు అవమానిస్తున్నారని, కనీసం తనను సంప్రదించడం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బదిలిచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు. 2018లో తాను కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆసిఫాబాద్లో 1400 ఇళ్లు మంజూరైనా ఒక్క ఇల్లు కూడా పూర్తిగా నిర్మించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. ఇరువురి మధ్య మాటలు తీవ్రం కావడంతో కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి మాట్లాడిన తీరుపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒక మంత్రి అయి ఉండి మీరు మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ కార్యక్రమం మధ్యలోనే వెళ్ళిపోయారు. లేని వాళ్ళకి తప్పు చేస్తే రాకపోతే వినమ్మా మొదటి విడతలో 3500. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి రాబరీ మినిస్టర్గా మారని, మంత్రి కాకముందు ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడెంత అని ప్రశ్నించారు. లక్షల కోట్ల విలువైన భూములను 22A జాబితాలో పెట్టి ప్రభుత్వం భూదందాకు పాల్పడుతుందని విమర్శించారు. ఫినిక్స్ కంపెనీ ద్వారా 15,000 కోట్ల విలువైన ఆస్తులు రాఘవ కన్స్ట్రక్షన్, పొంగులేటికి చెందిన కంపెనీలకు బదిలీ అయ్యాయని ఆరోపించారు. తన శాఖలో తప్పులు జరిగాయని మంత్రి అంగీకరిస్తూ క్షమాపణ కోరుతున్నప్పుడు నైతిక బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయడం లేదని మహేశ్వరరెడ్డి నిలదీశారు. ఈ రాష్ట్ర సంపదను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు రెవెన్యూ మినిస్టర్ కాదు, ఒక రాబరీ మినిస్టర్గా మారింది. ప్రభుత్వం దిగొచ్చి నిన్న రెవెన్యూ మంత్రి క్షమాపణ చెప్తా ఉన్నాడు. క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఈ రోజు అనేక మంది పేదవారు వారి అవసరాలకి పనికొస్తుందని చెప్పేసి రూపాయి కూడగట్టుకుని సంపాదించుకున్నటువంటి ఆస్తి ఈ రోజు 22లో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడి వాళ్ళంతా కూడా పానిక్ అయిపోయి అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగితే 30 నుంచి 40% తీసుకొని ప్రొహిబిటెడ్ లిస్ట్కి వెళ్లి తీసేస్తూ ఒక భూదందా చేస్తున్నటువంటి మరి ఈ ప్రభుత్వం ఈరోజు సర్ప్రైజ్.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 493 పాయింట్ల నష్టంతో 77,235 వద్ద ముగిసింది. నిఫ్టీ 132 పాయింట్లు పతనమై 24,154 వద్ద స్థిరపడింది. నిఫ్టీకి 24,300 స్థాయి కీలక నిరోధకంగా మారిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఈ స్థాయిని దాటితే 24,400 నుంచి 24,500 వరకు పుంజుకునే అవకాశం ఉందన్నారు. రూపాయి 95.67 వద్ద దాదాపు స్థిరంగా ట్రేడ్ అయింది. అయితే బలపడటానికి కరెన్సీకి సవాలు కొనసాగుతున్నాయని నిపుణులు తెలిపారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.